వాటర్ వాటర్ వాటరా? వాటరు ఎందుకా? నీళ్ళు తాగనీకి మా. ఆహా. సో మీ ఇంట్లో కూడా ఎవరన్నా వచ్చాను ఉన్నారా? అన్నీ ఏం తెచ్చుకోకుండా అమ్మా నీళ్ళు అని వచ్చాను. సో నీ వాటర్ బాటిల్ కావాలి ఇప్పుడు వరకు అయితే అమ్మా వాటర్ తెస్తున్నాలే. మా మమత ఏది పెట్టినా కూడా దోశ వేసుకో. ఏదైనా ఖర్చు తీసుకొచ్చి నాకొద్దు. సరే కానీ చూడు. ఇందా కూర్చో. ఎట్లుంది శివన్న? బాగుందా? ఈ ఉప్మా ఎప్పుడు తినలేదు కానీ బాగానే ఉంటుందా? పర్లేదులే, అన్ని అడ్జస్ట్ అవ్వాలా. రాయలసీమ ఫుడ్ కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా నువ్వు. మరి నువ్వు గమ్మునుండు. రాయలసీమ వాళ్ళందరూ కొడతారు నిన్ను నన్ను. వాళ్ళు ఏమి ఈ ఉప్మా తినరు దాంతో, పెసరట్ తోటి. నేనే ఓన్ గా చేస్తున్నాలే పాపం. ఎందుకన్నా మమతాస్ రెసిపీ అని చెప్పు. మై రెసిపీ ఈరోజు. టుడే ఇస్ మై రెసిపీ. చెప్పు వాళ్ళకి. చెప్పిల్లా? వాళ్ళని చూసి చెప్పాలి. వద్దులేనా? చెప్పు చెప్పు చెప్పు. ఇది నేను చేసిన కొత్త రక వంట. ఇప్పుడు చెప్పు. నేను నీకేమైతా? అన్న కొడుకు. అన్న. సో నేను అమ్మాని ఎందుకంట? ఎందుకంటే సౌదీకి వచ్చినావు కాబట్టి పరిచయమైనావా అని చెప్పాలా? ఇది అమాయకత్వం అమ్మది. సో నేను ఏది రాసేయలేదు. శివన్న పరిచయమైనాడు ఒక 4 years మాతో. అంతేనా? అట్లా చెప్పాలా? అట్లా చెప్పాలి కాదు, చెప్పు. శివన్న చాలా మంచి వ్యక్తి. సాధుయంతో తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఇంత పేడ వేసిన. శివన్న చాలా మంచోడు కాబట్టి మేము సాకున్నాం శివన్న. సౌదీలో మా అమ్మ అని ఎందుకంటానంటే, నేను 2 years అమ్మతోటే ఉన్నా. సో అక్క చెల్లి కాకపోతే అమ్మ అని ఎందుకు ఎప్పుడు చెల్లి నుండి అమ్మ అయిందంటే, సౌదీలో ఒకసారి నాకు జ్వరం వచ్చింది బాగా. ఒక రోజు అమ్మ కంటే ఎక్కువ అమ్మలా చూసుకుంది. ఇంకా అప్పంటే అమ్మనే. ఎవరైనా సౌదీలో అడిగితే అమ్మ అని చెప్తా. సో అట్లా పాపం శివన్న కూడా చాలా మంచోడు. కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేసిన ఆవు సాధు జంతువు, ఆవు నల్లగా ఉండరు తెల్లగా ఉండరు. నన్ను వాళ్ళు అడిగిర్రా శివన్న మంచోడు 10 సార్లు మంచోడు మంచోడు అంటే ఇటు గలీజ్ కాడు అనుకుంటారు. సరే చెప్పు అయితే. చెప్పింది నువ్వు చెప్పాలి. నేనా? శివన్న అట్లే మేము చిన్న పిల్లవాడి మాదిరి సాగుకున్నాం ఇంట్లో. అంటే ఫైనల్ గా ఆమె చెప్పేది ఏంటంటే, నన్ను దత్తత తీసుకున్నాము. రేపు వాళ్ళ ఆస్తులో కూడా వాటా ఇస్తారు నాకు. అంతే ఇస్తాం. చెప్పింది కదా అత్త 2 ఎకరాలు ఇస్తాను. 2 ఎకరాలు ఇస్తుంది శివన్నకే అది. ఇంకా అట్లా బాగా ఇక డాడీ వచ్చిన తర్వాత శాలరీ కూడా అడగాలి. అడుగు డాడీ. అవును నిజమే, అడుగు శివన్ను. అడిగితే ఏమో స్టోరీ తర్వాత చెప్తా. కానీ శివన్నకి ఒక పెళ్ళాం ఉంది. ఒక్కటే ఉంటుంది అందరికి పెళ్ళాం. ఒక పెళ్ళాము. ఇప్పుడు నన్ను వాళ్ళు అడిగిర్రా చెప్పాలా? ఎవరన్నా కాదు పొరపాటున మీరు చూసిన వాళ్ళు ఎవరన్నా పెళ్లి సంబంధం తీసుకొస్తాను అంటే ఎక్కడ తీసుకొస్తారా అని చెప్పేసి ముందే నేను చెప్తున్నా. చెప్పేస్తుంది. శివన్నకి ఒక పెళ్ళాము, 2 పిల్లలు. ఒక పిల్లం కాదు, పెళ్ళి అయింది, 2 పిల్లలు అని చెప్పాలి. అదే పెళ్ళయింది శివన్నకి. శివన్నకి పెళ్ళయింది, 2 పిల్లలు. ఫస్ట్ అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది. అడిగిర్రా వాళ్ళు? చెప్పాలి. ఎందుకు చెప్పాలి? పెళ్లి చూపుడు మళ్ళీ తీసుకొని వస్తాను. ఇక శివన్నకి ఒక అమ్మాయి 10th అయిపోయింది ఇప్పుడు. ఇంకొక అమ్మాయి 4th grade చదువుతుంది.
మీరు ఏమన్నా మ్యాచెస్ ఏమన్నా చూస్తారేమో శివన్నకి తీసుకురావాకండి. ఆల్రెడీ పెళ్ళయి ఒక పెళ్ళా ఉంది. పెళ్ళి అయిందని చెప్పు. ఒక పెళ్ళా ఉంది అని 10 సార్లు చెప్తే ఇంకోటి ఎన్నో ఉంది అనుకోలే వాళ్ళు. ఏది మాత్తా నువ్వు? ఒక పెళ్ళాం ఇండియాలో ఉంది కదా. నాకు పెళ్ళయింది, ఇండియాలో ఉన్నారు ఫ్యామిలీ, అంతే. అంతేమని ఒక పెళ్ళాం ఇండియాలో ఉంది అంటే ఆడిచ్చి పాస్ ఇచ్చి పడేసింది అంటే ఏమనుకుంటారు? ఈ వీడియో మా ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది? అంటే ఏమనుకోదు, వీళ్ళ ఆవిడకి శివన్న మీద నమ్మకం. పోతాం నీళ్ళు తాగుతా. శివన్న అంటే చాలా చాలా ఇష్టం వాళ్ళ ఆవిడకి. ఇప్పుడు వాళ్ళు అడిగిర్రా? చెప్పాలి కదా. ఎవడు అడిగిండు? నా జర్నీలో వాళ్ళు తెలుసుకుంటారులే కానీ మావిడంటే నాకు ఇష్టమో కాదని. శివన్న చూసేదానికి పాప అమాయకుడు, తింగర చేష్టాలు చేస్తారు కానీ నేనైతే తింగరోడా అని పేరు పెట్టేసిన. కాకపోతే ఒక్కోసారి మంచి వ్యక్తి, అంటే ఏం పట్టించుకోడు అనమాట. ఇందుకే అమ్మ అన్నది. మీ ఇంట్లో మీ అమ్మ కూడా డీఫ్రేమ్ చేస్తుందా లేదా మిమ్మల్ని? అంతే. ఈ అమ్మ అని ఎందుకంట అంటే ఇందుకే. ఇప్పుడు అర్థమైందా మీకు అమ్మ అని ఎందుకంట? ముందు మన అమ్మలే మనల్ని తిట్టేది. శివన్నని చాలా పేర్లు పెట్టిన, తెంగరోడు, కోతి మొహవాడు, ఆ మొహవాడు, ఈ మొహవాడు, ఇంకా చాలా మాటలు తిడతాను. కాకపోతే మీరు భరించాలి. ఇప్పుడు కెమెరా ముందు ఎందుకులే అని చెప్పి వచ్చే వీడియోలలో నోరు జారితే ఏమనుకోవద్దండి. ఎందుకంటే అవి మా కామను. కొడుకు కదా, రోజుకి ఒక 20-30 సార్లు తిడతా ఉంటాను. ఆశీర్వాదం మా తల్లి, ఆశీర్వాదం. అట్లా అది మీరేం పట్టించుకోవాకండి ఫ్రెండ్స్. వాళ్ళని ఫ్రెండ్స్, నాకు వాళ్ళు ఎవరు అంకుల్లా? నీకు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు అంకుల్లా? అదేలే, అంకులో ఎవరో ఒకరు అనుకో, అంకుల్స్ ఆంటీస్. అంటే నీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎవరినకి ఊహించుకున్నాడు అంటే నాకు అక్కడ ఎవరన్నా పెళ్లి కాని అమ్మాయి కనిపిస్తుందేమో, ఆ అమ్మాయి నాకు లైన్ వేస్తుందేమో, తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. అలా ఈ మనిషికి పెళ్ళి అవసరమా? 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, అయినా అవసరమా పెళ్ళి? నీతో కూర్చొని నేను దోశ తింటున్నా చూడు, అది ఫస్ట్ తప్పు. నిన్ను పెట్టి ఫస్ట్ వీడియో వ్లాగ్ చేస్తున్నా చూడు, ఏం కాలే, తప్పు కాలే. శివన్న మంచోడే ఫ్రెండ్స్, మళ్ళీ మంచోడు. కానీ పిల్లని ఇస్తే నేను మంచోడి కాదు, దుర్మార్గుడి. ఇదేనా నేను చెప్పాలనుకున్నది? చెప్పు. కాకపోతే శివన్నకి కాకపోతే ఏంది అంటే ఇండియాలో వాళ్ళ ఆవిడ ఉంది కదా, కొంచెము శివన్ ఇక్కడ ఉంటారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో ఒక్కడే ఉన్నాడా, పెళ్లి కాలేదా ఈ పిల్లోడు, యంగ్గా ఉన్నాడని చాలా మ్యాచెస్ వచ్చాయి. వచ్చాయి. నేను అందరికీ చెప్పుకుంటా వచ్చాను అనమాట. శివన్నకి పెళ్ళి అయింది, ఒక పిల్ల ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా ఇంకా 4 years అయిపోతే మ్యారేజ్ చేస్తారు. ఈ మనిషికి ఇంకా పెళ్ళి అవసరమా అని చెప్పేశాను. అవునా, శివారెడ్డికి ఇంతమంది చూసేదానికి ఇంత యంగ్గా ఉన్నాడు, ఇంత సుమతి శతకము స్కూల్లో ఎస్ఏ రామంటే ఎంత రాసిటావు? 4 పేజీలు రాసినావా? మ్యాటర్ తప్ప అన్ని రాసిటావు. పక్కింటి ఏమన్నది, ఎదురింటి ఏమన్నది, ఆవు గురించి రాయమంటే మిగతా అన్ని చెప్పిట్టావు నీ గురించి. అట్లా శివన్న మంచోడే ఫ్రెండ్స్. కాకపోతే శివన్నకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. శివన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, ట్విన్స్. కాకపోతే అన్న ఇండియాలో ఉంటాడు కదనా. అన్న పేరు కూడా శంకర్ అన్న. అన్న పేరు కూడా శంకర్ అన్న. అన్న పేరు శంకర్. అన్న పేరు శంకర్ అన్న. శంకర్ అన్న కాకపోతే శివన్న కంటే చాలా మంచివాడు. అన్నకు కూడా పెళ్ళయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నా మంచి చెట్లు వాళ్ళు అడిగిరా? చెప్పాలి కదా. నాకంటే మంచోడు అంటే ఆ చట్నీ వేసుకో, అది వేసుకొని వస్తా పచ్చడి. ఇట్లుంటది. అమ్మ అనడంలో తప్పేమనుందా? అమ్మ అనడం తప్పు కాదు కానీ, సో అమ్మ అనడము కరెక్టే కదా. ఇలా నాకు దొరికిన బంధువులు బంధాలు
వీటి గురించి చెప్పడానికే ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇదిగో దోశ వేసుకుంటావా అక్క? నాకెందుకు అక్క ఈ దోశ ఫ్రెండ్స్, అది ఇప్పుడు మీతో వీడియో చూస్తా అది మాడిపోయింది ఫ్రెండ్స్. ఎట్దా చూడండి, ఇక్కడ కూర్చో, వాస్తవం చెప్తా చూడండి ఫ్రెండ్స్, రోజు ఇలాంటి ఫుడ్ తిని నేను బతికేస్తున్నా. వేస్ట్ ఎందుకు చేయాలి ఫ్రెండ్స్, కానీ తినాలి కదా, ఇంట్లో కొడుకులకే పెట్టాలి. కాదు మా, ఇది ఎట్లుంది తెలుసా, హ్యాట్. నేను ఇందాక అన్నా కదా, అమ్మతో అట్టు కొడుకు ఆమె పట్టు అని, ఇందుకే భలే వచ్చిందా. మళ్ళీ నువ్వు చేసిన కళాఖండానికి నువ్వే బిరుదునిచ్చుకుంటున్నావా? బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలాంటి దోశ ఎప్పుడైనా చూసారా మీరు? బామ్మో ఎడిగిపోతా. చూసి ఉండరు ఫ్రెండ్స్, ఇలాంటి దోశ చూసి ఉండరు ఫ్రెండ్స్. వీళ్ళ ఆవిడ పేరు లక్ష్మి ఫ్రెండ్స్. ఇప్పుడు ఐదు గడి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ఆగు, ఇగో శివన్నకి ఒక వైఫ్ ఉంది, ఆ అమ్మాయి పేరు లక్ష్మి. వాళ్ళకి పిల్లలు ఒక వైఫ్ కాదు, వైఫ్ ఒకటి, అదే ఒక వైఫ్ అన్నారు. వైఫ్. ఈ కళాఖండం గురించి ఫస్ట్ చెప్పని చెప్పు. ఇలాంటి కళాఖండాలు ఓన్లీ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ చేస్తుంది అనుకున్నా ఇప్పటిదాకా. ఇప్పుడు సన్స్ కొడుకి అద్భుతమైన తల్లి కూడా ఇలాంటి చేస్తుంది ఫ్రెండ్స్. నా వల్ల కాదు ఫ్రెండ్స్, ఇది నేను పోతాను బాబు. కానీ మంచిది ఫ్రెండ్స్, ఎందుకు వేస్ట్ చేయాలి, పెసరట్టు కదా తిను అని చెప్పి తీసుకొని వచ్చాను. నాకు వద్దు, నేను అది టోపీగా ఏమంటారు హ్యాట్గా వాడుకుంటాను అంటున్నాడు. ఇలాంటి మనిషిని నేను ఏం చేయాలి ఫ్రెండ్స్? భరిస్తున్నావా? ఎవరు భరిస్తారో వాళ్ళకి తెలుసు, కానీ ఈ పాటికి అర్థమైంటది. నేనే భరిస్తున్నా ఫ్రెండ్స్. ఇలాంటి కొడుకు తింగర చేష్టలు చేసే కొడుకుని ఇంట్లో పెట్టుకొని నేను ఏగిస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఇంకొక పెళ్లి చేసి పంపిద్దామా అని సౌదీలో ఒక అమ్మాయిని చూస్తున్నాను. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. ఇండియా కట్నం కోసం ఆశ, ఇలాంటి తల్లి. ఇండియాలో ఒక అమ్మాయి ఉంది, ఇండియాలో ఆల్రెడీ ఒక పెళ్ళాం ఉంది, ఇక్కడ కూడా ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. యాడ్తో పోయినోడు ఆగు, బ్రేక్ స్పీడ్ ఎక్కువైంది సార్, కొంచెం బ్రేక్ ముందు లక్ష్మికి పెట్ట ఆ వీడియో ఫస్ట్. వీళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లానే ఇంకొక రేపు నువ్వు చెప్తావు, చెప్పు. ఇట్లనే నాకు దొరికిన బంధాల గురించి, బంధువుల గురించి, సౌదీలో ఉన్న వాళ్ళ గురించి వీడియో చేస్తూనే ఉంటాను. ఏదో ఒకటి తింటూనే ఉంటాము, అంతే కదా? అవును, చెప్పు. మామ చెప్పు, నీకు వంటలు నేర్పించి నేనే చెప్పు. నాకు వంటలు రావు ఫ్రెండ్స్, శివన్నే నాకు నేర్పించినాడు. సౌదీకి వచ్చిన తర్వాత శివన్న తెలంగాణ వంటలు నాకు అసలు ఏమి రావు చేయడానికి కూడా. శివన్నే నాకు మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ నేర్పించాడు ఫ్రెండ్స్. శివన్న వల్లే నేను వంటలు నేర్చుకున్నాను ఫ్రెండ్స్. కానీ మా అమ్మాయి సంగటి బాగా చేస్తుంది. ఆ సంగటి ఈరోజు చేస్తా అన్నది, హోప్ఫుల్లీ వీడియో తీస్తాను. సంగటి ఆమె చేస్తుంది, చికెన్ కర్రీ శివన్న చేస్తాడు. సో వీలైతే ఆ వీడియో కూడా పెడతాను. అప్పటిదాకా స్టే ట్యూన్ అని చెప్పు. స్టే ట్యూన్ అలా చూసి చెప్పు. చూసా అంతేనా? చూసిన అప్పటిదాకా స్టే ట్యూన్ అని. స్టే ట్యూన్ టూన్ కాదు, టూర్ ఆఫీస్ కాదు, మళ్ళీ చెప్పు. అప్పటిదాకా స్టే ట్యూన్. స్టే ట్యూన్ మన ఇద్దరం కలిసి అప్పటిదాకా ఇద్దరం కలిసి రెడీ 1 2 3 అప్పటిదాకా స్టే ట్యూన్. ఇద్దరం కలిసి చెప్పాలి. ఓకే రెడీ లాస్ట్. అప్పటిదాకా స్టే ట్యూన్. స్టాచ్యూ అన్నది అందరినీ అట్లనే ఆగిపోండి నెక్స్ట్ వీడియో దాకా. ఓకేనా? షేర్ చేసుకోండి, శివన్నకి సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి, నచ్చితే పెట్టండి, నచ్చకపోయినా పెట్టండి, మేమేం అనుకోము, అది మీ ఇష్టము. అంటే మేము కొంచెం ఆనందిస్తాము, కొంచెం బాధపడతాం, అంతేనండి. ఎందుకు బాధ అంటే బ్యాడ్ కామెంట్స్, వాళ్ళు మంచి మంచి ఫ్రెండ్సే కాబట్టి మంచిగా పెడతారు. అమ్మకి కొడుక్కి బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఎవరన్నా?
ఆ? పెట్టరు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదమ్మా. ఉంటారు. అంతే ఫ్రెండ్స్, బాయ్. బాయ్. తొందరలో కలుద్దాం. చెప్పినా అట్ట చెప్పాలి కదా. చివరికి మాత్రం పెళ్లి చూపులు తీసుకురావాలి కదా. అయిపోయింది వీడియో, ఇంకేం మాట్లాడుతున్నావు? అవునా? బాయ్ చెప్పినావు కదా, అయిపోయింది. ఇంకా తిను. తిను ఇంకా. ఆ చట్నీ వేసుకో. చట్నీ లక్ష్మికి పెట్టు. వీడియో బాగా వచ్చిందా లేదు మనం చూద్దాం. బట్టు చలిలో పెట్టు. ఇందుకు ఆ దోశ పడేయాలా? వీడియోలో తినాలి అది ఇది అన్న పడేద్దాం రే, ఎందుకు మళ్ళీ మోషన్స్ అయితే. పాపం అలాగేమో తినమని చెప్పినాం. వద్దులే, వాళ్ళు చూడరు కదా శివన్న, అంత గమనించరు కదా. అట్లా అట్లా అబద్ధాలు చెప్పొచ్చా? చెప్పకూడదు మరి. సరేలే, ఇప్పుడు ఆ వీడియోది బంద్ చేసిన ఫోన్లో. అవునా? అది ఎట్లా? ఇట్లా నొక్కినా బంద్ అయిపోయింది. రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతలే ఇంకా అవుతుంది.